అనంతపురం నగరంలో తనకు ఇష్టమైన ఏదైతే ఉందో చిలుకల్ని దాదాపు 100 వరకు ఉన్నటువంటి చిలుకల్ని పెంచుతున్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు హాబీ అంటున్నాడు. ఇంటి ఆవరణలోనే చూడవచ్చు చాలా ఏదైతే ఉందో ఈ కాక్టైల్స్ కానీ ఇలాంటి ఇతరత్ర కానీ ఏదైతే కాశ్మీర్ గోట్స్, చైనా సంబంధించినటువంటి ఈ కోడిపెట్టలు ఇటువంటివన్నీ చాలా వాటికి సపరేట్గా ఒక కేసు లాగా ఫుడ్ కావచ్చు లేదంటే ఒక సిస్టమేటిక్గా కూడా ఏర్పాటు చేసి వాటిని ఇక్కడ పెంచడం అనేది ఆయనకు ఒక హాబీగా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ అనంతపూర్లో ఇర్ఫాన్ ఆయనకు ఎంతో ఇంటి ఆవరణలోనే అసలు చూడవచ్చు ఇది ఒక పక్షుల లోకంలాగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ముఖ్యంగా తనకి ఇంటి ఆవరణలోనే ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకొని వాటిని పెంచుతున్నటువంటి నేపథ్యం. చిన్నప్పటి నుంచి చాలా చోట్ల ఇర్ఫాన్ ఇంటి ఆవరణలోనే ఉన్నాం. చూడవచ్చు ఎన్ని కేసెస్ ఇక్కడ ఏదైతే ఉందో చిలుకల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇక్కడ రంగురంగుల చిలుకలు కూడా వాటిని ఒక తన ఇష్టంగా ఏదైతే హాబీగా నేను పెంచుతున్నానని ఇర్ఫాన్ చెప్తున్నటువంటి నేపథ్యం. మరొక వైపు ఇక్కడ చూడొచ్చు ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్ద అవి స్టార్టింగ్లో కొన్ని ఉన్నాయి నా దగ్గర, అవే పిల్లలతో అట్లే పెద్ద ఎత్తున అవి పెరిగిపోయాయి అని చెప్తున్నటువంటి నేపథ్యం. మరి అసలు ఈ చిలుకల్ని కానీ ఈ ఏదైతే ఉందో కాశ్మీర్ గోట్స్ కావచ్చు ఇటువంటివన్నిటికి ఎలా ఎందుకు సాకాల్సి వచ్చింది, అందులో తనకి ఇష్టమైనటువంటి ఈ హాబీని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఇర్ఫాన్ ఉన్నాడు. ఏం చెప్తాడు ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి సార్ మీ ఇంటి ఆవరణలో ఈ చిలుకలు పెంచడానికి ప్రధాన కారణం? నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం బర్డ్స్ అంటే, కాబట్టి నేను ఒక్కొక్క పేరు తీసుకొని వచ్చి వదిలినాను. ఇప్పుడు ఇన్ని రోజులకి ఇవి మొత్తం దాదాపు ఒక 20-30 పేర్స్ అయిపోయినాయి. జస్ట్ ఒక 1 పేర్ 2 పేర్స్ తెచ్చి పెట్టినాం మనము, అవే ఇన్ని అయినాయి. మనం అయితే సేల్ ఏం లేదు, మనకి ఇష్టం కాబట్టి అట్లా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. దానిని టైం టు టైం చూసుకోవడము, ఇది వాటర్ వేయడము, అన్నీ ఫీడింగ్ ఇవ్వడము, అట్లా ఇవి కానీ డెవలప్ అయిపోయినాయి మన దగ్గర చాలా. అంటే ఇది కొంచెం రిస్క్తో కూడుకున్నాయి కదా, వాటికి ఫుడ్ కావచ్చు లేదంటే వాటర్ కావచ్చు రెగ్యులర్గా చూసుకోవాలి. ఎలా చూసుకుంటారు మనం? ఏం జస్ట్ అవి మన కొత్తిమీర అవి ఇవే తింటాయి, కొర్రలు తింటాయి అంతే, ఇంకా ఏం వేరే ఏమి తినవు. కాబట్టి మనము ఒకసారి వేసినా 2 days అవే ఉంటాయి దానిలోని. అవేమి మన ఎక్కువ ఏం తినవు, లైట్గానే తీసుకుంటాయి. వాటర్ ఒకటి ఎప్పుడు ఉండాల్సిందే ఖచ్చితంగా. అయితే అంటే మీకు ఇంట్లో వాళ్ళు ఏమన్నా అభ్యంతరం చెప్పండి, ఎందుకంటే ఇన్ని పక్షులు పెంచడం అనేది ఎవరైనా ఇప్పుడు అమ్మ వాళ్ళు కావచ్చు ఎవరైనా అభ్యంతరం ఏం చెప్పలేదు? లేదు, నాకు మా అమ్మ అందరూ సపోర్ట్ చేస్తారు బాగానే, ఏం ఇబ్బంది ఏం లేదు. మనమేమి బయట ఎక్కడ ఇది చేయడం లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటాము. ఇంటి దగ్గరే ఉంటాడు పిల్లోడు కానీ, ఎక్కడ పోడు కదా ఇవి ఉంటాయి అన్నట్టు వాళ్ళు కానీ ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇది అందరికీ రాదు సాకడం అంటే, ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తుంది, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది దానివల్ల మనకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు. పిల్లోడు ఎక్కడికి పోకుండా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఇది కొద్ది ఇష్టమే ఉన్నట్టుంటారు. అంటే ప్యారెట్స్ ఏ రకాలు ఉన్నాయి మీ దగ్గర? చాలా రకాలు కనిపిస్తుంది మన దగ్గర. సన్ కన్నూర్స్ ఉన్నాయి, గ్రీన్ చిక్స్ ఉన్నాయి, కన్నూర్స్ స్మాల్ కన్నూర్స్, అవి కాక్టైల్స్, ఫిషర్స్ ఉన్నాయి, ఆఫ్రికన్ ఫిషర్స్, తర్వాత ఆఫ్రికన్ మామూలు లోబర్డ్స్ ఉన్నాయి, తర్వాత చైనీస్ ప్యాంటమ్ కోళ్ళు ఉన్నాయి. మన దగ్గర ఇది రేర్ ప్యాంటమ్ గోట్స్ అని, ఇవి మనకి ఇక్కడ ఎక్కువ ఉండవు, అవి బయట కాశ్మీర్ సైడ్ ఎక్కువ ఉంటాయి, అవి కానీ మన దగ్గర ఉన్నాయి. ఏం చేస్తారు గోట్స్ని మీరు? పెంచడమేనా లాంటిది ఇతరత్ర ఎవరికైనా అడిగితే ఇవ్వటం? ఇంతకుముందు 2 పొద్దుటూరుకి ఇచ్చినాము, మా ఫ్రెండ్ వాళ్ళు కావాలంటే వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళు ఒక 2 బేబీస్ తీసుకున్నారు ఇంతకుముందు. ఇంకో 2 మా ఫ్రెండ్కే వేరే వాళ్ళకి ఇచ్చినాము. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ 2 ఉన్నాయి మన దగ్గర. అవి మదర్ ఫాదర్ అట్లే ఉన్నాయి. వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ బాగా చూసుకునే వాళ్ళు అయితే మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాము. ఇప్పుడు ప్యారెట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి, చాలామంది కూడా ఇంట్రెస్ట్గా అడిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమన్నా అడిగితే ఇస్తారు? బాగా చూసుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇది చేస్తాము. వాళ్ళు తీసుకొని పట్టించుకోవాలి వాళ్ళకైతే ఇవ్వడం ఏమి ఉండదండి. వాళ్ళు బాగా మాకు నమ్మకం ఉంది వాళ్ళు చూసుకుంటారంటే ఇస్తాం ఖచ్చితంగా. అవి ఎక్కువ అయిపోతాయి కదా ఇక్కడ అట్లా. ఇప్పుడు సీజన్ వేసవికాలము, వాటికి ప్రత్యేకంగా ఏమైనా ఉంటుందా మీరు మెయింటెనెన్స్? ఇప్పుడు మనం ఎండాకాలంలో ఇది ఎట్లా చెట్ల కింద ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది లేదు, కానీ మనం వాటర్తో కొద్దిగా తడి చేస్తూ ఉంటే వాటికి 2 daysకి ఒకసారి ఇబ్బంది ఏం లేదు, చల్లగానే ఉంటుంది. ఎండ ఉంటే ఖచ్చితంగా అవి ఉండవు, హీట్కి అసలు తట్టుకోలేవు అవి, కాబట్టి చెట్ల కిందే ఉంటాయి. వాటర్ కానీ మనం 2 daysకి ఒకసారి వేస్తాము, అవి బాగా నీళ్లు పోసుకుంటాయి.
ఇది చేసేటప్పుడు. ఇలా ఇప్పుడు వాటికి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి, వాటిని ఎట్లా మీరు రికగ్నిషన్ చేస్తారు? మనకి ఇక్కడ మెడిసిన్ ఏదైనా చిక్కుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పట్లో అయితే ఏదైనా కానీ ఈ ప్రాబ్లం ఉందని చెప్తే చాలా స్టోర్స్ వచ్చేసినాయి కాబట్టి వెటర్నరీవి ఎక్కడైనా వాళ్ళు ఇది చేస్తారు, రీసాల్వ్ చేసుకోవచ్చు మనం ఖచ్చితంగా. లేయింగ్ ఎట్లా సార్, ఎట్లా డెవలప్ అవుతాయి? మనం వాటికి బోన్స్లో ఇట్లా పార్ట్స్ అరేంజ్ చేసేసినాం అనుకో, ఆ పార్ట్స్లోనే అవి ఇట్లా పార్ట్స్ అరేంజ్ చేసేస్తే సీరియల్గా అవి ఆటోమేటిక్గా దాంట్లో అవి వెళ్ళిపోతాయి. మనకి ఇప్పుడు వెళ్ళిపోయింది కదా, అట్లా ఆటోమేటిక్గా అవి వెళ్ళిపోయి దాంట్లో ఎగ్స్ లే చేసేసుకొని సేమ్ మన హెన్స్ మాదిరే 21 డేస్కి 20 డేస్కి అట్లా చిక్స్ మనకు ఆటోమేటిక్గా తీసేస్తాయి. అంటే ఎట్లా ఇయర్లీ ఎన్ని? అవి మనకి 3 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా లే చేసేస్తాయండి. మేల్ ఫీమేల్ రెండు వాళ్ళు ఫీడింగ్ ఇస్తాయి చిక్స్కి, కాబట్టి అవి త్వరగా గ్రోత్ అయిపోయి మనకి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయండి ఒక మంత్లో మొత్తం. మళ్ళీ నెక్స్ట్ అవి మళ్ళీ లే చేసేస్తాయి అవి బయటకు వచ్చిన వెంటనే. చెప్పండి, మీ ఫ్రెండ్ ఇర్ఫాన్ ఇన్ని చిలకల్ని ఇన్ని పక్షులు ఇంటి ఆవరణలోనే పెట్టి ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు? ఎలా ఉంటుంది ఆయన ట్రీట్మెంట్ ఎలా? యాక్చువల్లీ ఇర్ఫాన్ కంటే లవ్ బర్డ్ ఇర్ఫాన్. యాక్చువల్లీ మనం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్. సో మనకు కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఈ సౌండ్స్ వినడం వల్ల ఏదైనా కొంచెం మనసు కానీ హ్యాపీ అని అనిపిస్తుంది. యాక్చువల్లీ మనం ఇట్లా సౌండ్ వినాలంటే అదే పనంగా పోయి పల్లెటూరుకి అలా విజిట్ చేయాలనిపిస్తుంది, ఊరు బయట ఏమన్నా. సో మనకి ఎప్పుడన్నా టెన్షన్స్ అలా ఉన్నాయనుకోండి, వచ్చి కొంచెం మనం రిలాక్స్గా తీసుకుంటాం. ఈ సౌండ్స్ అనేది పీస్ఫుల్గా మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది. అంటే ఎలా చూస్తారు దాన్ని? ఎందుకంటే ఆ పక్షులు కూడా చాలా దాదాపు 100 వరకు ఉన్నట్టు పరిస్థితి. వాటికి ఏమైనా హెల్త్ పరంగా ఇటువంటివన్నీ కూడా ఎలా చూస్తారు? హెల్త్ పరంగా అయితే మనోడు ఫుల్ ఫాస్ట్ ఉంటాడు. ఏదన్నా కానీ జీవమే కాబట్టి మనకు వచ్చినా ఏమి, బర్డ్స్కి వచ్చినా అయితే ఏమి. సో టేక్ కేర్ అనేది ఫస్ట్ చూసుకుంటారనమాట. ఏదైనా కానీ తక్షణమే దాని కొంచెం ప్రాబ్లం ఏమైనా వచ్చింది తక్షణమే తీసుకుని పోవడము, డాక్టర్ కానీ పిలుచుకోవడం, అదే మెడిసిన్ ఇవ్వడము, దాని కానీ బాగా జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు కాలంలో చాలా చోట్ల చూస్తున్నాం మనుషులను కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఈ పక్షుల మీద ఇంత ప్రేమ చూపించడం, అందులో ఇతను ఇర్ఫాన్ అనంతపూర్ వాసి కావడం ఎలా చూస్తారు? ఏం చెప్తారు అసలు మీ ఫ్రెండ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్కి చెప్పడం అంటే, నా ఫ్రెండ్ చేస్తానంటే ఫుల్ హ్యాపీ నాకే. ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నాడు, పక్షులకు బతికిస్తున్నాడు. ఈ సమాజంలో రేట్స్ వల్ల కానీ పక్షులు చనిపోవడము అవన్నీ జరుగుతున్నాయి. సో కాబట్టి మనోడు అంటే డెవలప్మెంట్ ఇస్తున్నాడు దానికి. పక్షులు పెంచాలా, నేచర్ ఉండాలా, నేచర్ లవ్ చేయాలా అనేది మనోడు ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఇది చూడవచ్చు. ఇక్కడైతే మాత్రం ఇర్ఫాన్, అనంతపురంకి చెందిన ఇర్ఫాన్ అయితే మాత్రం తన పక్షుల ప్రేమికుడు అని చెప్పడానికి ఇంతకంటే తార్కాణం లేదు. అసలు ఇంటి ఆవరణలోనే మొత్తం ఏవైతే ఉన్నాయో చిలకలు, అనేక రకాల చిలకల్ని ఏర్పాటు చేసుకుని మరి ఒకవైపు కాశ్మీర్ గోట్స్ కావచ్చు, అంటే ఇతరత్ర అనేక రకాలుగా చైనాకి సంబంధించినటువంటి ఒక హెన్ కోడి పెట్టల ఇది వాటిని కానీ ఇటువంటి వాటివన్నీ ఎంతో శ్రద్ధగా, ఎందుకంటే వాటికి ఏమైనా అనారోగ్య కారణాలు వచ్చినా కూడా వెంటనే ట్రీట్మెంట్కి తీసుకెళ్లడం కావచ్చు, ఇలాంటి ఇతరత్ర అనేక అంశాలు తన ఇంటి ఆవరణలో ఒక వాతావరణం, మంచి వాతావరణం, పక్షులకి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మరి ఇర్ఫాన్ అయితే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కాకుండా చాలామంది కూడా ఈ ప్రాంతవాసులు అయితే మాత్రం అతన్ని అప్రిషియేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇప్పుడు కాలంలో చాలా చోట్ల వింటూనే ఉన్నాం, చూస్తూ ఉన్నాం, మనుషుల మధ్యనే ప్రేమలు లేకుండా పోతున్నటువంటి నేపథ్యంలో పక్షుల్ని ఈ రకమైన ప్రేమించడం, వీటిని ఇంత రక్షణగా చూడడం అనేది చాలా అద్భుతమని, ఇటువంటి పరిస్థితుల్లోనే రాబోయే కాలంలో ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఎవరైనా చిలకలు కావచ్చు ఇటువంటివి ఏవైనా కావాలంటే వారు బాగా చూసుకుంటానంటేనే వారికి ఇచ్చేందుకు నేను సిద్ధమవుతాను తప్ప, లేదంటే నా దగ్గరనే అవి ఎన్ని పెరిగినా కూడా ఎన్ని అయినా కూడా నేను వాటిని కంటిన్యూ మెయింటైన్ చేస్తూ ఉంటాను, వాటికి కావాల్సినటువంటి ఫుడ్ ఇతరత్ర అన్నీ కూడా ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి ఇర్ఫాన్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.